పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఫ్లాప్ చాలా బాగుంది. వన్ టైం వాచింగ్ మేడం. పర్వాలేదు, బాగుందమ్మా. చాలా బాగుంది. బాగుంది 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 మేడం. బాగుంది బాగుంది సూపర్ బాగుందండి. చాలా బాగుంది. బాగుంది బాగుంది పర్వాలేదు మూవీ మేడం, సూపర్ బాగుంది. చాలా బాగుంది. సూపర్ 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 సూపర్. జేఆర్సీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫైన్ బాగుంది. డైరెక్షన్ బాగుందండి, సాంగ్స్ బాగున్నాయి, రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. పర్లేదు, చాలా బాగుంది. శంకర్ గారి డైరెక్షన్ బాగుంది, రామ్ చరణ్ యాక్షన్ బాగా చేశాడు. అదేవిధంగా హీరో ఎలివేషన్ కూడా బాగా చూపించారు శంకర్ గారు. ఖైరా అద్వానీ యాక్షన్ కూడా పర్లేదు. ఇది ఒక ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అండ్ ఐపీఎస్ చేసిన రామ్ చరణ్ ఎలాగ సీఎం అవుతాడనే మొత్తాన్ని చూపించారు. యాజ్ యూజువల్ పర్లేదు, సినిమా అయితే బాగుంది, నాట్ బ్యాడ్. బాగా రామ్ చరణ్ రోల్ ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్ రోల్ బాగా నచ్చిందండి. సినిమా అయితే సూపర్ ఉంది అక్క, చాలా బాగుంది. సంక్రాంతికి ఇదైతే బ్లాక్ బస్టర్ హిట్ అయిద్దని కన్ఫామ్గా చెప్తున్నా. ఫ్యామిలీ మొత్తం వెళ్ళి చూడొచ్చు కన్ఫామ్గా. ఐఏఎస్ రోలే నచ్చింది, యాజ్ యూజువల్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఈ ఇయర్లో బాగుండిద్ది ఈ సినిమా. సినిమా బాగుంది, చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్నాయి. ఇంకా నాకు డాన్సెస్ అవన్నీ కూడా చాలా నచ్చాయి. మూవీ అయితే పీక్స్ లెవెల్లో ఉంది. ఎమోషనల్ సీన్స్లో అయితే చరణ్ బాబు చాలా బాగా యాక్ట్ చేశాడు చాలా బాగా. ఇంకా నిజంగా నేషనల్ అవార్డు ఇవ్వచ్చు, అంత బాగా యాక్ట్ చేశాడు. చాలా ఇది ఇలాంటి పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు కూడా చాలా చిన్నది. అసలు చూస్తుంటే మాకు కళ్ళం నీళ్ళు వచ్చేసినాయి. మాకు గూస్ బంప్స్ వచ్చినాయి ప్రతి సీన్లు. పుష్ప కాదన్న, పుష్ప అనేది వేరు. ఇది మనకి సొసైటీలో ఎలా ఉంటుంది, సొసైటీలో ఏం జరుగుతుంది, రాజకీయ నాయకులు మనకి ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు అనే ప్రతిదీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు సినిమాలో. అది పుష్పకి దీనికి సంబంధం లేదు, ఇది వేరు పుష్ప వేరు. ఈ సినిమాకైతే ఒక ఫ్యామిలీ ఆడియన్స్, ప్రతి ఆడియన్ ఈ సినిమా చూస్తే కలెక్షన్స్ వైజ్ కూడా చాలా బాగా వస్తాయి. ఎందుకంటే పీక్ టైం, ఇది సంక్రాంతి టైం కాబట్టి. ఏంటిదండి డ్యూయల్ రోల్ వచ్చేసి రామ్ చరణ్ గారు. నేను ఫస్ట్లో ఏమనుకున్నానంటే ట్రైలర్ చూసినప్పుడు పాత రామ్ చరణ్ అంటే వాళ్ళ డాడీ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ యంగ్గా కనిపిస్తున్నాడు, చేయలేడేమో అనిపించింది. కానీ అప్పన్న క్యారెక్టర్ ఇంకా బాగా చేస్తాడు. ఇది కొంచెం స్పాయిలర్ ఉండొచ్చు, అప్పన్న క్యారెక్టర్ కొంచెం నెత్తి ఉంటుంది. అసలు ఎంత పీక్స్లో చేశాడంటే ఆ బాధపడటం, ఆ కళ్ళంట నీళ్లు, ఇది అవ్వటం చాలా పర్ఫెక్ట్గా ఉంది. సినిమాలో ప్రతి సీను ప్రతిదీ పర్ఫెక్ట్గా చేశాడు రామ్ చరణ్ అనేది. రామ్ చరణ్ తేజు చాలా ప్లస్ సినిమాకి. వేరే ఏ హీరో కూడా ఇంత బాగా యాడ్ చేయలేడు ఈ సినిమాలో. సినిమా అయితే సూపర్ ఉందన్న, అదిరిపోయింది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మొత్తం దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్నీ బాగున్నాయి. పాటలు కూడా అదిరిపోయినాయి. గేమ్ చేంజర్ పాటలు ఫస్ట్ పాట వచ్చింది, దానికి అసలు సూపర్ హిట్ పాట గేమ్ చేంజర్. రామచామచారా అదిరిపోయింది మొత్తం. సినిమాలో డైలాగులు కానీ మొత్తం, రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, ఖైరా అద్వానీ గారి యాక్టింగ్ కానీ మొత్తం బాగుంది. అసలు వస్తాడు స్టూడెంట్ అంటారు రిపీట్, వస్తాడు ఐపీఎస్ అంటారు రిపీట్, వస్తారు ఐఏఎస్ అంటారు రిపీట్, వస్తారు ఎలక్షన్ ఆఫీస్ అంటారు రిపీట్, వస్తాడు సీఎం అంటారు రిపీట్. జై చరణ్. మూవీ మొత్తం బాగానే ఉంది మేడం. ఇంకా దీన్ని తీసేయడానికి ఏమైనా ఉంది చెప్పండి? మొత్తం బాగానే ఉంది. రేటింగ్ ఇవ్వచ్చు 100కి 99, లేకపోతే 100కి 100 ఇచ్చినా ఓకే, గుడ్, బాగానే ఉంది. ఎక్కువగా సెకండ్ హాఫ్ అప్పన్న క్యారెక్టర్ బాగుంది మేడం, తండ్రి క్యారెక్టర్ చేశారు, అది బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం సినిమా బాగుంది. క్లైమాక్స్ కొంచెం, ఓవరాల్ సినిమా యావరేజ్ ఉన్నమాటగా చెప్పాలంటే. మన ఎంత ఫ్యాన్స్ అయినా సరే ఫ్యాక్ట్ మాట్లాడాలి. సినిమా చూడొచ్చు. రామ్ చరణ్ యాక్టింగ్, బీజిఎం అంతా చాలా బాగుంది. కానీ శంకర్ మార్క్ సినిమా కాదు ఇది. అంతే, శంకర్ భారతీయుడు ఒక్కడ సినిమా చూసిన సినిమా కాదు ఇది. బాగుంది, సినిమా మాత్రం బాగుంది ఒరిజినల్గా. శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాల్లో ఏ సినిమాతో దీన్ని మ్యాచ్ చేయొచ్చు అంట? ఏ సినిమా అంటే సేమ్ రిలేటెడ్, మొత్తం రాజకీయం రిలేటెడ్ సినిమానే మొత్తం ఓవరాల్గా. దాని పరంగా అంతే. శంకర్ విధాన సినిమా మాత్రం కాదు అసలు, అది అంతే, జస్ట్ చూడాలి అంతే. ఏదో చరణబాబుని బట్టి చల్లాలి, ఏదో సాంగ్స్. రామ్ చరణ్ గారికి ప్లస్ అవుతుందంటారా మైనస్? ఇప్పుడు ప్లస్ అంటే ఏం చెప్పగలుగుతాం, ఇంకా అంతే. అది సినిమా మాత్రం చాలా బాగుందండి. రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కానీ, మేమందరం అసలు సీట్లో కూర్చోలేదండి. అసలు రామ్ చరణ్ గారిని ఎంట్రీ కానించి ఉంచేదాకా చాలా బాగుంది. జరగండి సాంగ్ మాత్రం వాళ్ళు చెప్పినట్టు ఐమాక్స్లో చూడమని చాలా బాగుంది. కొరియోగ్రాఫ్ మాత్రం అది చాలా బాగుంది.
ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. రామ్ చరణ్ గారు మాకు ఎలా కావాలనుకున్నా అలా చూపించారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అండి. బాగా నచ్చిన డైలాగా ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్, చాలా బాగుంటుంది అక్కడ. అసలు మేమైతే గోల గోల, చాలా బాగుందండి సినిమా మాత్రం. వచ్చేసి ఓవర్గా వెళ్తే రామ్ చరణ్ యాక్టింగ్ సూపర్గా ఉంది, అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. శంకర్కి మాత్రం ఈసారి మంచి కంబ్యాకే, పక్కా ఈసారి నేషనల్ అవార్డు విన్నర్ అవుతాడు. ఫాదర్ రోలు, ఐఏఎస్ రోలు, కలెక్టర్ ఆఫీసర్, ఎలక్షన్ ఆఫీసర్గా చేశాడు. బాగుంది సినిమా. డ్యూయల్ రోల్లో చరణ్ గారిది మీకు ఏ రోల్ బాగా నచ్చింది? అప్పన్న క్యారెక్టర్ చేసిన చాలా బాగుంది. రామనందన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సో ఈసారి సంక్రాంతి విన్నర్. సాంగ్స్ మాత్రం శంకర్ గారి గురించి మనకు తెలిసిందే కదా, ఇంకా సాంగ్స్ ఎలివేషన్ మాత్రం భయంకరంగా ఉన్నాయి. అసలు జరగండి జరగండి సాంగ్ అయితే నా ఫేవరెట్ సాంగ్.